అండి మొత్తానికి మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అక్కడ కూర్చుంది మా అక్క, ఇక్కడ మా అన్న కూతురు, నా కోడలు. వాళ్ళ అమ్మని పిలుస్తుంది, రామ్మ వెళ్దాం అనేసి. ఇది మా కవేలిల్లు. మేము పుట్టి పెరిగిందంతా ఈ ఇంట్లోనే. ఓటు వేయడానికి అయితే అందరం రెడీ అయ్యి బయట కూర్చున్నాము. మా వదిన వస్తుందని వెయిట్ చేస్తున్నాము. మొత్తానికైతే ఓటింగ్ జాతర జరుగుతుంది మా ఊళ్ళో, చూపిస్తానండి. ఇక్కడ నా వెనకాల ఉన్నది మా వదిన, మా అన్న కొడుకు, మా ఆయన అందరు కలిసి ముందే వెళ్ళిపోయారు. మేము వెనకాల వెళ్తున్నాము. ఇక్కడ మా చుట్టాలు ఎవ్వరు పరాయి వాళ్ళందరూ ఎవరికో ఒకరికి వేయాలి, ఒకరికి వేయాలి కంపల్సరీ. కాబట్టి అందరు అడుగుతున్నారు నాకు వేయాలి, నాకు వేయాలి. వేస్తామని చెప్తున్నారు కానీ అందరూ ఎవరినైతే ఒకరికి వేస్తున్నాము. చెల్లెందు ప్రతి వార్డ్ మెంబర్స్ కాకపోతే మేము ఓటింగ్ అక్కడ అందరు నాకేయాలి నాకేయాలంటే అక్కడ అడగంలో మొత్తాన్ని ఓటేసి అయితే ఇంటికి వచ్చాం. చూపిస్తాను. ఇంకో ఓటేసాము. ఓటేసి అయితే మొత్తానికి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి భోజనాలకైతే చూసాము. భోజనం చేసే టైంకి 2:30 అన్నము థమ్స్అప్ తాగుతారు అందరూ, తాగి అన్నం తీసుకున్నారు. మొత్తానికి ఓట్ల గురించే టెన్షన్ ఎవరు చేస్తారు ఎవరు వస్తారని మాట్లాడుతున్నాము. చలిమంట వేసుకుని ఓట్ల గురించే మాట్లాడుతున్నామని. మొత్తానికైతే టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నారు కానీ గెలవలేదు. చలిమంటలో మాట్లాడుకుంటున్నారు. టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నాం, రాలేదు. పర్వాలేదు, ఎవరో ఒకరు గెలవాలి, తప్పదు, గెలిచిరు అంతవరకే. మనం మన చేతిలో ఏం లేదు. ఓటింగ్ ఒక్క ఓటు వచ్చినా వాళ్ళదే పైస్తాయి. గెలిచారు. జై కాంగ్రెస్. తమ్ముడే, ఇతనే తమ్ముడు, భార్యాభర్తలు. భార్యను నిల్చోబెట్టారు. జై కాంగ్రెస్.